SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. శరీర దారుఢ్యానికి కరాటే శిక్షణ అవసరం. నారాయణగూడ ఇన్స్పెక్టర్ ఎం సత్యనారాయణ. మానసిక ప్రశాంతతకు శరీర దారుఢ్యానికి కరాటే శిక్షణ ఎంతగానో దోహదపడుతుందని నారాయణగూడ పోలీస్ ఇన్స్పెక్టర్ ఎం సత్యనారాయణ అన్నారు. యుద్ధ గుజారియో స్పోర్ట్స్ కరాటే ఆర్గనైజేషన్ ఇండియా ఆధ్వర్యంలో ఎల్బీ నగర్ నియోజకవర్గం మన్సూరాబాద్ లోని నాగార్జున స్కూల్లో కరాటే పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బెల్టులు ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాయణగూడ పోలీస్ ఇన్స్పెక్టర్ ఎం సత్యనారాయణ హాజరై విద్యార్థులకు బెల్టులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ ఎం సత్యనారాయణ మాట్లాడుతూ చిన్ననాటి నుండే చదువుతో పాటు స్పోర్ట్స్ రంగంలో కూడా ప్రతిభ కనబర్చాలని సూచించారు. కరాటే శిక్షణ పొందిన వారికి స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగాలను కూడా సాధించవచ్చునని, తాను స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సాధించానని కూడా తెలియజేశారు. కరాటే శిక్షణ ఆత్మరక్షణతో పాటు మానసిక శారీర దారుఢ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు. కరాటేలో ప్రతిభ ప్రదర్శించిన విద్యార్థులకు ఇన్స్పెక్టర్ ఎం సత్యనారాయణ బెల్టులను ప్రదానం చేశారు. అంతకుముందు ఇన్స్పెక్టర్ ఎం సత్యనారాయణ నిర్వాహకులను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అధ్యక్షులు రాధేశ్యామ్ తివారీ, ప్రధాన కార్యదర్శి రఘుకుమార్, చైర్మన్ రాజేశ్వర్, గ్రాండ్ మాస్టర్ విరాట్, మాస్టర్లు పి రాము, బి రాము, సతీష్, నాగార్జున, స్కూల్ ప్రిన్సిపల్ వెంకట్, అధిక సంఖ్యలో విద్యార్థులు, వారి యొక్క తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Your medal one hand, smiling. Clap everyone, clap. Come forward. Come forward. Claps. Everyone please give us a little round of applause. Sri Vaibhav. Competition. In that, Rama Yashovardhan has won 3rd place. Another Sri Vaibhav has achieved green belt. Riyan International Karate Championship of Goa lo first place తీసుకున్నాడు. Parents Sai Samna, Sai Vatsal. బ్లాక్ బెల్ట్ అవార్డ్ అండ్ మెడల్స్ అవార్డ్స్ సెరమనీ జరిగిందండి. సో ఈ ప్రోగ్రామ్కి శ్రీ నాయకోటి పవన్ కుమార్ గారు రావడం చాలా ఆనందంగా ఉంది. పిలవగానే వచ్చారు సార్, చాలా థ్యాంక్స్. అండ్ సత్యనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ మెంబర్స్కి కూడా చాలా థ్యాంక్స్ సార్. నాకు ఎంతగానో 3 years నుంచి మీరు సపోర్ట్ చేసి ప్రాక్టీస్కి నాకు అన్ని విధంగా సదుపాయాలు ఇస్తున్నందుకు చాలా ధన్యవాదాలు సార్. అండ్ సో మీరు ఇచ్చిన సపోర్ట్ తోటే నేను ఈరోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ రోజుల్లో పిల్లలు డిఫెన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు చదువు అనేది కామన్, లైఫ్లో చదువు అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఒక యాక్టివిటీ అనేది ఉండాలి పిల్లలకి. యాక్టివిటీ అంటే ఎలా అంటే ఒక డిఫెన్స్ పరంగా నేర్చుకుంటే పిల్లలకి వాళ్ళు చాలా ఉత్సాహంగా చేస్తారు. అంటే ఒక యాక్టివిటీ చేయడం వల్ల వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు. యాక్టివ్నెస్తో పాటు సెల్ఫ్ డిఫెన్స్ కూడా ఉంటుంది. 10 మంది వస్తే వాళ్ళ 10 మందిని కొట్టాలని కాదు, 10 మందిని అయినా ఎదిరించే ధైర్యం అన్నది పిల్లల్లో క్రియేట్ అవుతుంది.
సో దానివలన రేపటి నాడు వాళ్ళు ఏ క్రూషియల్ సిచ్యువేషన్లో డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా వాళ్ళు ధైర్యంగా వాళ్ళని ఎదుర్కొని చాలామంది ఏంటంటే భయపడతారు 10 మంది రాగానే. కనీసం వీళ్ళు సేవ చేసుకోవడానికి వేరేళ్ళైనా పిలవడానికి హెల్ప్ మీ అని చెప్పడానికి ఆ విధంగా అయినా ఆ ధైర్యం అనేది వస్తుందన్నమాట పిల్లల్లో. చాలామంది ఏంటంటే 10 మంది గుమిగూడగానే ఏం చేయకుండా నిస్సాయంగా ఉండిపోతారు. డిఫెన్స్ నేర్చుకోవడం వల్ల ఆ ధైర్యం అనేది ఆ స్ట్రెంగ్త్ అనేది వస్తుంది వాళ్ళకి. సో ఈ ప్రోగ్రామ్కి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. గెలిచిరో వారికి బహుమతులు బహుకరణ కార్యక్రమం ఈరోజు కొత్తపేట సత్యనగర్ కమ్యూనిటీలో చేయడం జరిగింది. ఈరోజు మహేష్ గారు ఒక శిక్షణలో ఈరోజు ఈరోజు కరాటే కాంపిటీషన్లో గోవాలో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లోనే కానీ ప్రైజెస్ తీసుకురావడం జరిగింది. చాలా సంతోషకరం. ఈరోజు మనం చూసినట్టయితే పిల్లల మీద ఎప్పుడు కూడా తల్లిదండ్రులు మనము వాళ్ళని చదువు అని ఒత్తిడిస్తాము. మనం ఏ విధంగా అయితే చదువుకి ఇంపార్టెన్స్ ఇస్తున్నామో ఈరోజు అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు క్రీడలకే కానీ కరాటేలకే కానీ ఈ విధమైన కార్యక్రమాలకు మనకు ఇవ్వాలి. వాళ్ళకి ఇస్తే ఆ పిల్లలకు చిన్న వయసు నుంచే దృఢంగా ఈరోజు సామాజిక పరంగా లేకపోతే మానసికంగా పరంగా వాళ్ళు దృఢంగా తయారవుతారు. ఈరోజు చదువులే కానీ దేనైనా కానీ వాళ్ళు రాణిస్తానికి అవకాశం ఉంటుంది. అందుకే తప్పకుండా ప్రతిరోజు ఒక గంట వారి యొక్క ఆరోగ్యం గురించి ఇలాంటి శిక్షణ చేయాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా మనం చూసినట్టయితే ఈరోజు మనం సమాజంలో చూసినాం. ఈరోజు కరోనా ఒక గుణపాఠం నేర్పించింది. ఏమని నేర్పించింది? ఒకటి డబ్బులున్నోడు కోటీశ్వరుడు కాదు. అసలైన కోటేశ్వరుడు ఏంటంటే ఆరోగ్యపరంగా యూనిటీ పవర్గా రోగాలను తట్టుకునే శక్తి ఉన్న భావాలే ఈరోజు కోటీశ్వరులను తెలుసు. తప్పకుండా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఒక కార్యక్రమం ఇస్తున్నాం. అయితే మహేష్ గారు కూడా ఎంతోమంది పిల్లలు గత సంవత్సరం కూడా వచ్చిన ఈ సంవత్సరం వచ్చిన సంవత్సరం పిల్లల్ని కఠోరమైన దీక్షతో అంటే వాళ్ళకు నేర్పడం. ఈ కాంపిటీషన్లో గెలవడం అంటే అంత ఈజీ కాదు. ఈరోజు శిక్షణ చిన్న పిల్లలు 3rd క్లాస్ 2nd క్లాస్ ఈ చిన్న పిల్లలు కూడా ఫస్ట్ క్లాస్ యూకేజీ అంటే వాళ్ళు ఎంత కఠోరమైన శిక్షణ ఉంటుంది, వాళ్ళకి ఎంత ఓపిక అయినా నేర్పిస్తూ ఉంటున్నాడు. వాళ్ళని ఏ విధంగా మేనేజ్మెంట్ చేస్తున్నాడు. చాలా హ్యాట్సప్ టు మహేష్. తప్పకుండా ఇట్లాస్ ఉంటే వాళ్ళని తయారు చేయాలి. ఈరోజు భారతదేశానికి ఇలాంటి క్రీడాకారులను తయారు చేయాలని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. జైన్ జయపాల్. మా సత్యనగర్ కాలనీలో శ్రీ మహేష్ కరాటే కోచ్ వారి ఆధ్వర్యంలో పిల్లలకు వచ్చినటువంటి నేషనల్ ఇంటర్నేషనల్ బహుమతులు మా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పవన్ కుమార్ గారు వారికి అందజేశారు. ఈ సందర్భంగా మేము అసోసియేషన్ వాళ్ళు మన మహేష్కు ఏ విధమైన సహాయ సహకారాలు కావాల్సిన అందిస్తూ ఉన్నాము. లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఈ విధంగా నడుస్తూ ఉంది. వారికి ప్లస్ ప్రైజ్ వచ్చిన పిల్లలకు మా పవన్ గారు చెప్పినట్లు ఆరోగ్యం అనేది ఎంతో అవసరము, భౌతిక ఎక్సర్సైజ్ అనేది అవసరము. ఈ విధంగా నేర్పించినటువంటి మహేష్ పంపిస్తున్న తల్లిదండ్రులు అందరికీ మా అసోసియేషన్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇంత కష్టపడి బాగా పనిచేసినందుకు మనకు వాళ్ళ తల్లిదండ్రులు ప్రోత్సహించినందుకు చాలా ధన్యవాదాలు. సత్యనగర్లో ఇలాంటి కాంపిటీషన్ జరగడము మేము చాలా గర్వంగా అభినందిస్తున్నాము. మహేష్ కూడా చాలా అభినందిస్తున్నాము.